హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా సమర్థవంతంగా తన విధులు నిర్వహిస్తూ నిజమైన ప్రజానాయకుడు అనిపించుకుంటున్నారు. ఎంత పోరాట పటిమ కావాలి, ఎంత శౌర్యం ఉండాలి, ఎంత ధీరత్వం ఉండాలి మీకు. కానీ ఆయన ఎంత రాజకీయాల్లో బిజీగా ఉన్నా తెలుగు సినీ ప్రేక్షకులు, ఆయన అభిమానులు వెండితెరపై ఆయన్ని చూడాలని తపన పడుతున్నారు. కనబడిన చోటల్లా ఎప్పుడు సినిమాల్లోకి వస్తున్నారు, మీ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ను తెగ ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. కానీ రాజకీయ ప్రజా పరిపాలనపై సమయం సరిపోక ఇటువైపు దృష్టి పెట్టలేక పవన్ కళ్యాణ్ సతమతమవుతున్నారు. సినిమాలు చేసే టైం ఉందంటారా? అందుకే కొన్ని రోజుల క్రితం మిగతా మూవీ ప్రాజెక్టుల కోసం డేట్లు కేటాయించినా షూట్ లో పాల్గొనలేకపోయారు. అయితే పవన్ షూట్ లో పాల్గొంటే మాత్రం ముందుగా హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ తక్షణమే పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి కారణం ఈ భారీ బడ్జెట్ హిస్టారికల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయి 4 సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా ఈ సినిమాకి క్రిష్ షూట్ కంప్లీట్ చేయగా మిగతా భాగాన్ని నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ 2 భాగాలుగా వస్తుందని వినికిడి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఆ విషయం ఏంటో చూస్తే ఈ ప్రాజెక్ట్ పార్ట్ 1 లో కథలో భాగంగా సినిమాకు ముఖ్యమైన 7 ఎపిసోడ్లు చాలా కీలకంగా వ్యవహరించబోతున్నాయని టాక్ నడుస్తుంది. వాడొచ్చి దొంగతనాలందరి లెక్కలు సరి చేస్తాడు. అందులో ఒకటి కోహినూరు వజ్రాన్ని పవన్ కళ్యాణ్ దొంగతనం చేసే సన్నివేశం చాలా బాగా వచ్చిందని అంటున్నారు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. దీంతో పాటే కుస్తీ ఫైట్, అడవితో తోడేళ్లను వేటాడే సీన్, సముద్రం నుంచి వచ్చి పోర్ట్ లో చేసే యుద్ధం, గుర్రాలతో ప్లాన్ చేసిన సీక్వెన్స్లతో పాటు చార్మినార్ సెట్ ముందు చిత్రీకరించిన ఘట్టం ఈ సినిమాకు అసలైన హైలైట్ గా చెప్తున్నారు. ఇవి కాకుండా ఐటెం సాంగ్ సైతం మళ్లీ చెప్పుకునే స్థాయిలో ఉందట. వీటికి సరైన విఎఫ్ఎక్స్, కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక కరెక్ట్ గా కుదిరితే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే స్థాయిలో ఉంటుందని సమాచారం. మన ప్రాణాలకు విలువే లేదా నాన్న? మరి ఈ 7 ఎపిసోడ్లకి సంబంధించిన వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియనప్పటికీ వినడానికి ఈ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఈ 7 ఎపిసోడ్లలో ఒక 4 ఎపిసోడ్లను కథలో పెట్టి మంచి ఎలివేషన్ తో తీస్తే ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందని ఈ వార్త విన్న ప్రేక్షకులు, పవన్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే పవన్ ని ప్రాజెక్ట్ కాక మరో సినిమా ఓజీ కూడా విడుదలకు రెడీగా ఉంది. ప్రస్తుతం పవన్ లేని సీన్లను దర్శకుడు సుజిత్ చిత్రీకరిస్తున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు థమన్ సంగీతం అందిస్తుండగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా చాలా వైలెంట్ గా కనిపించబోతున్నాడని చాలా రోజుల క్రితం విడుదల చేసిన ఓజీ గ్లిమ్స్ ద్వారా స్పష్టమవుతుంది. మరి ఈ ప్రాజెక్ట్స్ అన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడు పూర్తి చేస్తాడో, అభిమానుల్ని ఎప్పుడు సంతోష పెడతాడో తెలియాల్సి ఉంది.